Ammamma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వ్యాపింగ్ చేస్తూ డ్రెస్సింగ్ రూమ్లో దొరికిపోయినటువంటి విజువల్ ఎంత కాంట్రవర్సీకి దారితీసిందో మనందరికీ తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో ఈ యొక్క వేపింగ్ చేస్తూ దొరికాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఈ సిగరెట్ తాగుతూ కెమెరాలకు దొరికిపోవడంతో బీసీసీఐ దీనిపైన సీరియస్ అయ్యింది. రియాన్ పరాగ్కు యాక్షన్ తీసుకుంటుందని మనం చెప్పాం. ఇప్పుడు తీసుకుంది. బీసీసీఐ రియాన్ పరాగ్ పైన యాక్షన్ తీసుకుంది. అసలు విషయానికి వస్తే రియాన్ పరాగ్ వాడినటువంటి వేపింగ్ అనేది మన ఇండియా చట్టాల ప్రకారం అసలు అది ఇల్లీగల్. దాన్ని వాడడానికే లేదు. చట్టం కూడా చాలా సీరియస్గా ఉంది ఈ యొక్క అంశంలో. దాన్ని వాడినా, అమ్మకాలు చేసినా, కొనుగోలు చేసినా, ఎక్కడైనా ఉపయోగించినా కూడా. ఇంత పెద్ద ఇష్యూని బీసీసీఐ ఎంత సీరియస్గా తీసుకుంటుందో, ఇంకా ఎలాంటి శిక్షలు విధిస్తుందో, రియాన్ పరాగ్ కెరీర్ అయిపోతుందేమో ఇంకా అని చెప్పేసి అనుకున్నటువంటి వారందరికీ బిగ్ షాక్ ఇస్తూ ఊహించని శిక్ష విధించింది బీసీసీఐ. ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే బీసీసీఐ ఎలాంటి శిక్ష విధించిందో తెలుసా? ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు రియాన్ పరాగ్కు మ్యాచ్ ఫీజులో 25% కోత విధించింది. ఎంత పెద్ద శిక్ష చెప్పండి ఇది. సాధారణంగా ఎంపైర్తోనే ఏదైనా క్యాచ్ డ్రాపో లేకుంటే ఏదైనా అయితేనే అక్కడికి వెళ్ళి ఎంపైర్తోనే ఏదైనా మాట్లాడతా టీం మెంబరు నా నిర్ణయానికి వ్యతిరేకిస్తావా అని చెప్పేసి ఆ ప్లేయర్కి మ్యాచ్ ఫీజులో 25% కోత కట్ చేస్తారు. కొంత సీరియస్నెస్ ఎక్కువ ఉంటే 50% కట్ చేస్తారు. అలాంటి చిన్న విషయానికి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అండ్ స్లో ఓవర్ రేట్ కూడా మ్యాచ్లో సాధారణంగా కెప్టెన్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశాడని చెప్పేసి తనకు కూడా 25% మించి ఫైన్ ఉపయోగిస్తారు. ఇలాంటి వాటికే ఇంత ఫైన్ ఉపయోగిస్తున్నప్పుడు అతను వేపింగ్ చేస్తూ దొరికాడు, ఈ సిగరెట్ తాగాడు, పట్టుబడ్డాడు రెడ్ హ్యాండెడ్గా, తను ఒప్పుకున్నాడంట. అది ఇండియా చట్టాలకు ప్రకారం కూడా ఇల్లీగల్. అది ఇంత పెద్ద పొరపాటు చేస్తే కేవలం 25% మ్యాచ్ ఫీజులో కోత విధించారు అనేటువంటి శిక్ష అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే అంశాలపైన కామెంట్లు కూడా చేస్తున్నారు. మీరు 25% ఫీజు ఇస్తే రియాన్ పరాగ్ హ్యాపీగా, సార్ మీరు ఇచ్చినటువంటి శిక్షకు సంతోషం, నేను 50% కూడా ఇచ్చేస్తాను, రిటర్న్ చెల్లిస్తాడు అతను, అతనికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు చాలామంది. అంటే అర్థం చేసుకోండి బీసీసీఐ తీసుకున్నటువంటి చర్య ఎంత సిల్లీగా మారిందో ఇప్పుడు. దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు రియాన్ పరాగ్కి ఇలాంటి భారీ శిక్ష విధించింది అనేటువంటి విషయానికి వెళ్తే, రియాన్ పరాగ్ తండ్రి అస్సాం క్రికెట్ అసోసియేషన్లో కీలకమైనటువంటి వ్యక్తి. ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా నడిచేటువంటి టాక్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్లో కూడా ఎందుకు పరాగ్ని ప్రతిసారి మీద వేసుకుంటారు, తనకి జాకీలు పెట్టి లేపుతుంటారు, అసలు ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తుంటారు, తన యాటిట్యూడ్ ఓ రకంగా ఉన్నా కూడా తనకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేటువంటి విషయానికి వెళ్తే, దాని వెనక తన తండ్రి అస్సాం క్రికెట్ అసోసియేషన్లో కీలక మెంబర్ ఉన్నాడు కాబట్టి, అలాగే బీసీసీఐలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి తన తండ్రి క్లోజ్ కాబట్టి అదంతా కూడా బీసీసీఐ పరిధి నుంచి నడుస్తుంది అనేటువంటి ఒక విషయం తెలుస్తుంది ఇన్సైడ్ టాక్లో. అదే ఇప్పుడు తన మంత్రాంగమే ఫలించి రియాన్ పరాగ్ని కాపాడడం కోసము ఒక ఫైరవీ జరిగింది అనేది ఇంకొక రకమైనటువంటి టాపిక్ నడుస్తుంది ఇప్పుడు. ఇంత పెద్ద పొరపాటు చేస్తే కనీసము ఒక మ్యాచ్ నిషేధము, లేకుంటే ఈ ఫైన్ చాలా తక్కువ, మ్యాచ్లో 25% అని చెప్పేసి, అంటే మ్యాచ్ ఫీజు మొత్తం కోత విధించి ఇంకా ఫైన్ వేసినా తప్పులేదు. ఎందుకంటే ఇలాంటి దానికి ఇంత చిన్న తప్పే చేస్తారా అని చెప్పేసి రేపొద్దున ఇంకొకరు చేయొచ్చు డ్రెస్సింగ్ రూమ్లో. ఇలాంటి పొరపాట్లకు ఒక క్రీడాకారుడు డ్రెస్సింగ్ రూమ్లో, అది కూడా క్రీడ ఆడేటప్పుడు లైవ్లో ఇలాంటి పరిణామాలకు వెళ్ళడం అనేది చాలా క్రీడా స్ఫూర్తిలో చాలా దరిద్రమైనటువంటి అలవాటు ఇది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలంటే రేపొద్దున వైభవ్ సూర్యవంశీ లాంటి చిన్నపిల్లలు వస్తున్నప్పుడు వారందరికీ దీని సీరియస్నెస్ తెలవాలంటే అలా చేస్తే ఇంత దారుణంగా ఉంటుందా అనేటువంటి ఒక భయాందోళన, లేకుంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు పడే విధంగా శిక్షలు ఉండాలి. కానీ ఇక్కడ జరిగిన పరిణామం ఏంటి, జస్ట్ 25% మ్యాచ్ ఫీజు వచ్చేది ₹1,00,00,000 మ్యాచ్ ఫీజు, దాంట్లో సుమారు ఉంటుంది 25 లక్షలు ఈ ఫీజు ప్రకారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యమే చెల్లించనుంది. అది కూడా సో ఆటగాళ్లపైన అదనపు ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఫ్రాంచైజీలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఏదేమైనా రియాన్ పరాగ్ పైన తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడు డిఫరెంట్ టాక్ అయితే వచ్చింది సోషల్ మీడియాలో. అతను ఆడింది కూడా ఈ సీజన్లో పెద్దగా లేదు, 107 పరుగులు చేస్తుంటాడు ఇప్పటివరకు అన్ని మ్యాచ్లలో కూడా. ఆయన కూడా ఇంత ప్రియారిటీ ఇవ్వడం, రెడ్ హ్యాండెడ్గా దొరికినాక కూడా భారీ ఎత్తున శిక్షించకపోవడము, లేకుంటే వారించకపోవడము, కేవలం 25% మ్యాచ్ ఫీజు అని చెప్పేసి అక్కడికి ఈ టాపిక్ని ఒడగొట్టడము. ఆ జట్టు ఆల్రెడీ అంతకుముందు మేనేజరు ఫోన్లు వాడుతూ దొరికిన కూడా డగౌట్స్లో దానికి 1 లక్ష విధించి వదిలిపెట్టడము, ఇలా రకరకాల పరిణామాలని చూస్తుంటే కూడా ఐపీఎల్ మొత్తంలో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించి ఒక సపరేట్ ప్రతిపత్తి ఏదైనా ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి సాధారణ క్రికెటర్ల నుంచి. ఎందుకంటే ఈ పరిణామాలపైన సీరియస్గా ఉండకపోతే రేపొద్దున ఇది ఎందుకంటే కంప్లీట్గా ప్రైవేట్ టోర్నమెంట్, ఫ్రాంచైజీ టోర్నమెంట్,
మన ఇండియా టీమో లేకుంటే ఇతరతర విదేశాల టీం అయితేనే ఇంకా వేరే రకంగా ఉండేది. ఫ్రాంచైజ్ ప్రైవేట్ టీం కాబట్టి ఇంత సీరియస్గా లేకపోతే రేపొద్దున రాబోయే రోజుల్లో మారుతున్న పరిణామాల కొద్దీ ఇంకా ఏదేదో కొత్త పరిణామాలు మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైన చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా రియాన్ పరాక్ ఇంత భారీ శిక్ష విధించినటువంటి బీసీసీఐ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చో మీరు కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. 25% మ్యాచ్ ఫీజులో కోత విధిస్తే రియాన్ పరాక్కి ఇది సరైనటువంటి శిక్ష అంటారా? ఎందుకంటే ఈ సిగరెట్ వాడకం అనేది భారత చట్టం సెక్షన్ యాక్ట్ 2019 ప్రకారము చాలా నేరం ఇది. ఈ నేరము భారత చట్టమే ఒప్పుకోదు. భారత చట్టం కూడా అక్కడ ₹1,00,000 ఫైన్ నుంచి 1 సంవత్సరం జైలు శిక్ష విధించేటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఆ చట్టంలో ఉన్నాయి. అంత పెద్ద పని దానికి ఈ చిన్న పనిష్మెంట్ ఏ రకంగా చూస్తారో మరి మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. బీసీసీఐ నిర్ణయం సరైందే అంటారా? మరి ఈ నిర్ణయం రియాన్ పరాక్ ఈ రకంగా ఉంటుంది, మిగతా ఆటగాళ్ళకి వేరే రకంగా ఉంటుంది అనేటువంటి బిహేవియర్ ఏమైనా భవిష్యత్తులో మనం చూడొచ్చా? మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి.